హాయ్ అండి. అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 11వ భాగం అండి. ఈరోజు మనం చేయవలసిన పూజలేమిటి, దాన ధర్మాలేమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకా 10 మందికి వీడియో కనిపిస్తుందండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అనుకోండి. ప్లీజ్ ఒకే ఒక లైక్. ఇక 11వ రోజు శుద్ధ ఏకాదశి. శివాలయానికి వెళ్ళి శివుని పూజించాలి. రాత్రి విష్ణు పూజ చేయాలి. భీష్మ పూజ కూడా చేస్తే మంచిది. పుల్లని వస్తువులు తినకూడదు. శివునికి ఇష్టమైన విభూది పండు దక్షిణానం దానం ఇవ్వాలి. విభూది పండును దక్షిణాలు అంటే దక్షిణ తాంబూలాలు దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేసిన వాళ్ళు ఉన్నత పదవులు, ధనప్రాప్తి లభిస్తుంది. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాను. ఈ కార్తీక మాసం గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసంలో విష్ణువును అవిసె పూలతో పూజించిన చంద్రయాన ప్రథము వచ్చెను ఫలము దక్కుతుంది. విష్ణువు అర్చన తరువాత పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దీనిని గురించి మరొక కథ ఉంది, చెబుతాను, శ్రద్ధగా విను అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్పారు. పూర్వము కళింగ దేశమున మందరుడు అను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఏనాడు కూడా స్నానము, సంధ్యావందనము, ధ్యానము అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి పనులు చెప్తూ ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ ఆ సంపాదనతో మాంసము, మద్యము సేవిస్తూ తక్కువ జాతి వారి సాంకేత్యము వలన స్నాన, జప, దీపారాధన మొదలైన ఆచారాలు పాటించక దురాచారుడై జీవించెను. అతని భార్య సుశీల మహాసాధ్వి, గుణవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవము భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ పతివ్రత ధర్మమును పాటించెను. మందరుడు వంటవానిగా పని చేస్తున్నప్పుడు ఇండ్లు గడవక చిన్న వ్యాపారము పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనములు చేయటానికి అలవాటు పడ్డాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారిగా పోతుండగా అతనిని బయట పెట్టి కొట్టి అతని వద్ద ఉన్న ధనము దోచుకుపోయాడు. అందులో అక్కడున్న మరొక కిరాతకుడు వచ్చి ధనము ఆశతో వారిద్దరిని చంపి ధనము మూట కట్టుకుని పోవుచుండగా పక్కనే కొండ గుహలో ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని మీద పడ్డది. కిరాతకుడు దానిని కత్తితో పొడిచి క్రింద పడిపోయాడు. ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి నందువలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే సమయమున నలుగురు 4 విధాలా చనిపోయి యమలోకానికి వెళ్ళారు. యమభటులు వారిని సలసల కాగుతున్న నూనెలో పడివేశారు. తరువాత రక్తము, మలమూత్రాలు నిండి ఉన్న బావిలో పడివేశారు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామస్మరణ చేస్తూ భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుతున్నది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు రాగా ఆ వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలతో పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ ఎవరూ లేరు. నేను హరినామస్మరణ చేస్తూ జీవితం గడుపుతున్నాను. కావున నాకు మోక్ష మార్గము స్థాపించే మార్గం చెప్పమని ఆ మునివుని, ఆ ఋషిని వేడుకున్నది. ఆమె విషయ వివేదతులను ఆ ఋషి సంతోషించి, అమ్మ, ఈ రోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున వృద్ధ చేయవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుతూ నేను తీసుకొని వస్తాను. నువ్వు ప్రమిదలు ఒత్తిని తీసుకొని దేవాలయానికి రమ్మని చెప్పగా వెంటనే ఆమె సంతోషించి దేవాలయమునకు వెళ్ళి ఆ ప్రదేశము శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి ప్రమిదలో 2 ఒత్తులు వేసి ఋషి చెప్పిన నెయ్యితో దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటింటికి వెళ్ళి ఆ రోజు రాత్రి దేవాలయములో జరుగు పురాణ కాలక్షేపమునకు అందరినీ రమ్మని చెప్పింది. ఆమె కూడా ఆ రాత్రంతా పురాణము విన్నది. ఆనాటి నుంచి సుశీల విష్ణు చింతనలోనే కాలం గడుపుతూ కొంతకాలమునకు మరణించినది. ఆమె పుణ్యాత్మురాలకు వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు. ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంత దోషము చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని వెళ్లారు. అచట నరకములో బాధపడుతున్న తన భర్తను మురిగి చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త ఈ నరకమున బాధపడుతున్నాడు, నా యందు దయ ఉంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడింది. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడే ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి
క్రూర కృతజ్ఞతలు ఎన్నో పాపాలు చేసి స్నాన సంధ్యాదాలు మాని పాపాత్ముడైనాడు. ఆ రెండవ వాడు కూడా ధనాచనే ప్రాణమిత్రుని చంపి ధనము అపహరించి పులి చేత చచ్చిన క్రూరుడు. మూడవవాడు వ్యాప్రము. నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా నూనెతో చేసిన తినుబండారాలు తిని మద్యము తాగి మాంసభక్షణ చేసి ఆ విధంగా పాపాత్ముడైనాడు. అందుకే ఆ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. ఆ నలుగురు నరకయాతన నుండి ముక్తి పొందాలంటే అమ్మ కార్తీక మాసంలో నీవు సంపాదించిన పుణ్యం వారికి ధారపోయాలి. ఆ విధంగా వారు ముక్తి పొందుతారు అని చెప్పగా ఆమె కార్తీక పురాణం విన్నందువల్ల వచ్చిన పుణ్యం భర్తకు, ఋషి కోరిన విధంగా ఒత్తులను వేసిన పుణ్యం వ్యాపృనకు, ప్రమిద చేసిన ఫలము కిరాతనకు, పురాణము వినడానికి ఇరుగు పొరుగు వారిని పిలవడం వలన వచ్చిన పుణ్యము విప్రునికి ధారపోసింది. వారికి మోక్షము కలుగునని చెప్పగా అందుకు ఆమె అట్లే అని తనను లభించిన పుణ్యాన్ని ధారపోసినది. ఆ విధంగా ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానము ఎక్కి వైకుంఠంకు వెళ్లారు. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎంతటి ఫలము కలిగిననో వింటివి కదా అని వశిష్ఠుల వారు చెప్పగా స్కంద పురాణము 11వ అధ్యాయం